వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాలకూర వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: పాలకూర, వెల్లుల్లి రెమ్మలు, ఉల్లిపాయలు, తగినంత కారం, తగినంత ఉప్పు, తాలింపు దినుసులు. ముందుగా ఉల్లిపాయ ముక్కలను చిన్నగా చాప్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు, వెల్లుల్లి రెమ్మలు, కారం కలిపి గ్రైండ్ చేయాలి. స్మూత్గా గ్రైండ్ చేస్తే చట్నీ చాలా రుచిగా ఉంటుంది. పాలకూర వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో ఎప్పుడు పప్పు రొటీన్గా కాకుండా ఇలా వెల్లుల్లి కారం ట్రై చేయండి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు పెట్టుకొని పోపు బాగా వేయించేసి కరివేపాకు, ఎండుమిరపకాయ యాడ్ చేసుకొని కొంచెం అది దూరగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, దాన్ని తీసుకొని ఆయిల్లో వేసేసి కొంచెం సేపు అలా కలిపేసేసి కొంచెం ఆయిల్ అంతా కారంకి మొత్తం పట్టేలాగా కొంచెం కలిపేయండి. తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొంచెం సాల్ట్, పసుపు కొంచెం వేసి బాగా కలిపేసేస్తే కొంచెం ఆయిల్ అంతా పీల్చేస్తుందండి. బాగా కలిపితే కింద కూడా అంటుకోకుండా ఉంటుంది. ఆ తర్వాత పాలకూర తీసుకొని పీసెస్గా కట్ చేసుకున్న పాలకూరని తీసి దాంట్లో కడాయి పెట్టేసేయండి. కడాయి పెట్టేస్తే కొంచెం ఆయిల్లో అది ఫ్రై అవ్వాలి. కొంచెం మొత్తం కలిపేస్తే త్వరగా స్పినాచ్ అనేది త్వరగా అబ్జర్వ్ చేసేస్తుందండి, ఉడికిపోతుంది త్వరగానే. బాగా కలిపేసేసి కొంచెం సేపు అలాగా లిడ్ పెట్టేసేయండి. లిడ్ పెట్టేస్తే కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, తేలేంత వరకు. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.